ప్రతి దినము అవపోసనం చేస్తూ అయా అంతరంగములో వాటిని దాచుకుంటూ అనుదినము మీరు చూపించినటువంటి త్రోవలో నడవగలిగేటువంటి శక్తి సామర్థ్యాన్ని, ఆ ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. తగిన మెలకువని, తగిన జాగరూకతని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. వింటున్నటువంటి మీ పిల్లలకి మంచి గ్రహింపు శక్తిని దయచేయండి అయ్యా. తగిన ఏకాగ్రతతో అర్థం చేసుకోగలిగి మంచి జ్ఞాపకంలో ఉంచుకునేలాగున్న జ్ఞాపక శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మిక సహాయం మా అందరి పట్ల ఉంచమని మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమ గల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్యానల్లో ఉన్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ పేరు పేరున శుభాభివందనలు తెలియజేస్తున్నాము. ప్రియమైనటువంటి దేవుని వర్లరా, దేవుని మనస్సును ఎరిగిన పిల్లలు ఉన్నారా అనేటువంటి విషయాన్ని మనం ఆలకిస్తున్నాం. అనాది కాలంలో విశేషమైనటువంటి చిత్తము, సంకల్పము కలిగినటువంటి దేవుడు ఎంతో ఆశతో ఆదాముకి జన్మనిచ్చాడు. కానీ బాధాకరమైనటువంటి సంఘటన, మొదటి ప్రయత్నమే విఫలమైపోయింది. రెండవ కుమారునిగా కయీనుకిచ్చాడు. ప్రియులారా, పుట్టెడు బాధతో పంటి బిగువున భరించుకుంటూ రెండవ కుమారునికి జన్మనిస్తే అతడు ఏకంగా హత్య చేశాడు. ఆజ్ఞాతిక్రమం ఒకటైతే హత్య చేసి అతిక్రమించిన సందర్భము మరొకటి. నోవహు కాలము వచ్చేసరికి లోకమంతా చెడిపోయింది. జలప్రళయమును తీసుకొచ్చి పూర్తిగా తుడిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చాలామందికి ఆ జలప్రళయమును తీసుకొచ్చి అంతమందిని చంపాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంటుంది. పిల్లరా, జలప్రళయము తదనంతరం కూడా దేవుని ప్రణాళికల్లో జనులు ఉన్నారు. అంటే పుట్టబోయేటువంటి వారు ఉన్నారన్నమాట. క్రొత్త తరం, క్రొత్త పిండి ఏదైనా ఉన్నది అని అంటే అది పాడవకుండా ఉండాలి అని అంటే పులిసినటువంటి పాత పిండి అందులో కలవకూడదు. పులిసిన పిండి లాంటి నోవహు తరపు ప్రజలు రాబోయేటువంటి తరం మీద ప్రభావము చూపించకూడదు అని అంటే పులిసిన పిండి లాంటి ఆ పాత తరాన్ని తొలగించాల్సి ఉంది. మనము లోతైనటువంటి విధానంలో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దేవుడు మనకంటే గొప్ప మనసు ఉన్నటువంటి వాడు. ఏదో మనుషులంగా ఇది ఏ మేరకి సమంజసకరము అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి మనస్సు దేవునికి లేదా? ఆ మాటకు వస్తే మనకంటే దేవునికే ఎక్కువగా ప్రేమ ఉంటుంది, ఇష్టము ఉంటుంది. ఎందుకంటే చంపబడుచున్నటువంటి వారు కూడా దేవుని అంశ, దేవుని భాగస్థులు, దేవునిలో నుండి వచ్చినటువంటి వారు, దేవుని పిల్లలు.
నా రక్త మాంసములు పంచుకొని పుట్టినటువంటి బిడ్డలు అనేటువంటి భ్రంశటము అనేది ఏదైతే ఉంటుందో అంతకంటే ఎక్కువగా నీ తల్లైన మరచును కానీ నేను మరవను అని అన్నాడు ఆయన. ముదిమి వచ్చేంత వరకు కాపాడువాడను నేను అన్నాడు. అలాంటప్పుడు పిల్లలంటే ఆయనకి ఎంత ఇష్టం ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత ఆదరణ ఉంటుంది. అంతటి తండ్రికి కూడా ఆ పిల్లలను చంపేయాలి అనేంత కోరిక వచ్చింది అనంటే, ఆలోచన కలిగింది అనంటే, ఆ పిల్లలు ఆ తండ్రిని ఎంత గాయపరిచి ఉంటారు, ఎంత బాధపరిచి ఉంటారు. ఒకసారి ఊహించండి, దేవునంతటి వాడు హృదయములో నొచ్చుకున్నాడు అనంటే, దేవునంతటి వాడు సంతాపము నొందాడు అనంటే, అది మనకెంత తీవ్రమైనటువంటి విషయంగా అర్థమవుతున్నది. పిల్లరా, దేవుడు చాలా బాధపడ్డాడు, చాలా నొచ్చుకున్నాడు. ఇక ఇలా తరాలు గడుస్తూనే ఉన్నాయి. తదుపరి మధ్యలో ఎంత సుదీర్ఘ కాలము ఉంటూ ఉన్నది. వీరి తర్వాత లోతు తరము వచ్చింది. లోతు తరములో పరిస్థితి ఎలాగుండిందంటే, వారికి ఒక ఆలి లేదు, చూలు లేదు, వారి వరసలు లేవు. చివరికి జంతువులని లేదు. పట్టణము విపరీతమైనటువంటి ఆ కామ వాంఛతో నిండిపోయి అనేక విధాలైనటువంటి పాపములు చేయటం ప్రారంభించింది. దేవుడు చూసి 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 ఆ పట్టణముల గురించినటువంటి బాధ అబ్రహాముతో పంచుకున్నాడు. ఇదిగో, ఈ పట్టణం యొక్క పాపము చాలా తీవ్రంగా ఉంది, వారి మొర చాలా ఎక్కువగా ఉంది, నేను ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అని చెప్పాడు. అబ్రహాము ఆవేదన నుండి, అయ్యా, 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా అడిగాడు. చాలా దేవుణ్ణి ఏంటి అనంటే, తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుని యొక్క ఆలోచనని విరమింపచేసి ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలి అనేటువంటిది అబ్రహాము గారి ప్రయత్నం. అడుక్కుంటూ వచ్చాడు. అయ్యా, ఒకవేళ 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే అని చెప్పి అడుక్కుంటూ వచ్చాడు. చివరికి 10 మంది ఉంటే కాపాడవా అనంటే, మరి నీకే నారా తమ్ముడు, నీకే నారా బంధువు, నాకు తెలియదా? నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? 10 మంది ఉన్నా కాపాడుతాను అని అన్నాడు. నువ్వు అన్నట్టుగా కనీసం 10 మంది ఉన్నా కాపాడుతాను అని అన్నాడు. కానీ తీరా చూస్తే ఆ 10 మంది కూడా లేరు. లోతు మినహా మరెవ్వరూ ఆ పట్టణంలో లేరు. సొదొమ మరియు గొమొర్రా ట్విన్ సిటీస్ అవి. ఒక హైదరాబాద్ లాంటి మహాపట్టణము ఉన్నట్టుగా ఉండి ఇప్పుడు దహించి వేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది అంటే, ఒకసారి ఊహించండి. మనమున్న పట్టణం, మనం వాసం చేస్తున్నటువంటి పట్టణం, ఈ పట్టణము పాపముతో పండిపోయింది.
దీన్ని అగ్నిగంధకములతో కాల్చివేస్తాను అని చెప్పి ఆయన ఆకాశము నుండి గంధకములను కురిపించి బుగ్గి చేశాడు. బూడిదైపోయింది. తర్వాత కనీసం అక్కడ మొక్క కూడా మొలవనటువంటి పరిస్థితి. మనుషులు చనిపోయారు, జంతువులు చనిపోయాయి, నివాసములు బూడిదయ్యాయి. ఒక్కరు కూడా మిగలలేనటువంటి పరిస్థితి. అంటే లోతు కాలము నాటికి కూడా పరిస్థితి మారలేదు, చాలా తీవ్రంగా ఉంది. ఇక ఆ తదుపరి చెప్పుకోదగినటువంటి తరము ఏదయ్యా అనంటే ఇశ్రాయేలీల తరం, యాకోబు పిల్లలైన ఇశ్రాయేలీల తరం. ఈ ఇశ్రాయేలీల కాలంలో పరిస్థితి ఎలా ఉన్నది అనంటే, ఒక తండ్రి తన యొక్క అచ్చట ముచ్చట ప్రేమ మనసు విప్పి మాట్లాడుకోవటం, ఆనందించటం, సంతోషించటం, ఏదైనా వ్యక్తీకరణ చేయాలి అంటే తన కుటుంబంతో చేస్తాడు, తన భార్య తన పిల్లలతో చేస్తాడు. ఇప్పుడు దేవుని మనసులో ఏదైనా విషయము ముచ్చట ఉన్నది అంటే అది ఎవరితో పంచుకోవాలంటే సహజంగా ఎవరితో పంచుకోవాలి? అబ్రహామునకు చెప్పినట్టుగా నేను చేయబోయేటువంటి కార్యము అబ్రహామునకు చెప్పకుండా చేస్తానా అన్నంత చనువు ఉండాలి. అబ్రహాముని నా స్నేహితుడు అని అన్నాడు, అంత చనువు ఉండాలి. కానీ దేవుడు తన బాధని చెప్పుకుంటున్నాడు. ఎవరికి చెప్పుకుంటున్నాడు అంటే పంచభూతములుగా ఉన్నటువంటి పరిచారకులైనటువంటి దేవదూతలకి చెప్పుకుంటున్నాడు. అంటే సర్వెంట్కి చెప్పుకుంటున్నాడు అనమాట. పిల్లలకి చెప్పుకోవలసినటువంటి బాధ సేవకులకు చెప్పుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఆ పిల్లలకి చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. పిల్లలకి చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. సంతాపము నొందేను అని నిన్నటి దినమున మనం ఆలోచించినటువంటి విషయంలో ఆ బాధని ఇతరులకు చెప్పుకోలేక, అలాగని దిగమింగలేక, ఉగ్గబట్టి పట్టి పట్టి కన్నీళ్లు ఉబుకుతూ ఉంటే రోధించటం అనేటువంటి ఆ మౌన రోదన ఎంత తీవ్రంగా ఉంటుందో. దేవుడు తన బాధని తనలోనే దిగమింగుకుంటూ ఇక ఉగబట్టలేనటువంటి పరిస్థితుల్లో తన సేవకులైనటువంటి వారికి తన కడుపులోని ఆవేదనను చెప్పుకుంటున్నాడండి. ఏమని అంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనములో నుండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా మాటలాడుచున్నాడు. మనం ఏది ఆలోచించినా కూడా ఇంట్లో చూడండి, పెద్ద ఆయన అన్నప్పుడు ఆలోచన అంతా కూడా అటెన్షన్ అయిపోతుంది. అలాంటి ఒక కుటుంబ యజమాని విషయంలోనే మనము పెద్ద వయసు ఆయన, అనుభవంతుడైనటువంటి ఆయన, అలాంటి వాడు మాట్లాడుచున్నప్పుడు, అలాంటి వాడు సంతోషిస్తున్నప్పుడు, అలాంటి వాడు ఏడుస్తున్నప్పుడు, దుఃఖపడుచున్నప్పుడు అని ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో అతన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు దేవుడండి, ఆయన స్థాయి ఏంటి, సామర్థ్యం ఏంటి, అలాంటి దేవుడు తన బాధని ఎలా వ్యక్తం చేస్తున్నాడో మనం ఆలోచించాలి.
ఆకాశమా ఆలకించుము. ఇది ఇది వినమ్మా, ఇది ఒకసారి ఆలోచించమ్మా. పరిస్థితి ఎలాగుందో ఒకసారి చూడు. భూమి చెవి యొక్కుము. భూమి నువ్వు కూడా విను. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొక్కుము. నేను పిల్లలను కని పెంచి గొప్పవారినిగా చేసి తిని. పిల్లలను కని పెంచి గొప్పవారినిగా చేసి తిని. అబ్రహాము ఎంతటి వాడినిగా చేశాను, ఇస్సాకుకి ఎంత ఆశీర్వాదం ఇచ్చాను, యాకోబును ఎంతగా విస్తరింపచేశాను. ఆకాశ నక్షత్రముల వలె సంతానమును చేశాను. సువిశాలమైనటువంటి దేశాన్ని నైలు నది మొదలుకొని యూప్రటీసు నది వరకు భూభాగాన్ని, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని ఇచ్చాను. సకల సంపదలతో తులతూగులాగున నిత్యము ఆనందించులాగున. యెహోవా జనులు, వీరు ఇశ్రాయేలీలు అని ప్రపంచంలో నలుగురు చెప్పుకొనులాగున చేశాను. అంత గొప్పగా వారిని ఆశీర్వదించి, అంత గొప్పగా అనేకములు వారికి అనుగ్రహించి పెంచి పెద్దవారిని, ఆ గొప్పవారినిగా చేశాను. ఎంతోమంది న్యాయాధిపతులు, ఎంతోమంది రాజులు, ఎంతోమంది యాజకులు, ఎంతోమంది ప్రవక్తలు, పేరెన్నిక గన్నటువంటి జనాంగంగా వారిని నేను పెంచి పెద్ద చేశాను. అయితే ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? పిల్లరా, చేజేతులారా తానే తన స్వాస్థ్యముగా భావించినటువంటి, అంటే తన సమస్తముగా భావించినటువంటి అంతరార్థం, ప్రాణానికి ప్రాణంగా భావించబడినటువంటి వారు అందరర్థం. ఆ జనాంగమును, అంటే తన కడుపున పుట్టినటువంటి తన పిల్లలు, తన ప్రాణంగా భావించబడినటువంటి, తన స్వాస్థ్యముగా ఎంచుకున్నటువంటి తన పిల్లలని తానే చెయ్యి పట్టుకొని మరీ చెయ్యి పట్టుకొని శత్రువులకు, క్రూరులైనటువంటి వారికి, ఒక సింహములా, ఒక పులిలా, ఒక ఎలుగుబంటిలా క్రూర స్వభావము కలిగినటువంటి బబులోనీల చేతికి అప్పగించాల్సి వచ్చింది. అప్పగించేటప్పుడు ఆనందంతో అప్పగించుకుంటాడా? ఏమండి, సంతోషంతో అప్పగించి ఉంటాడా? లేదు, పుట్టెడు శోకముతో అప్పగించాడు. అప్పగించలేక అప్పగించాడు. ఇలా జరుగుతేనన్నా వీళ్ళు ఆలోచిస్తారు అని, అర్థం చేసుకుంటారు అని, ఇలా శిక్షిస్తేనన్నా వాడిలో కనీసం పరివర్తన వస్తుంది, ఆ మార్పు వస్తుంది అని ఆశతో అప్పగించాడు. ఏ తండ్రైనా తన పిల్లలని తానే జైలుకు పంపించాలి అనంటే ఎలాగుంటుందండి? తానే మరణశిక్ష వేయించాలి అని అనుకుంటే అది ఎలా ఉంటుందండి? దేవుడు అలా తన పిల్లల విషయమై నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. నా పిల్లలను నేను పెంచి పెద్దవారినిగా చేశాను, గొప్పవారినిగా చేసి తిని. విషయం ఏంటంటే, ఈరోజు ఆ పిల్లలు నా మీదనే తిరగబడ్డారు. నేను కన్న నా పిల్లలు, నేను పెంచిన నా పిల్లలు, నేను గొప్పవారినిగా చేసినటువంటి నా పిల్లలు
నా మీదనే తిరగబడ్డారు. ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి? యాకోబు తరము చెడిపోయింది. వీళ్ళు కాదని నేను ఏశావు తరానికి చెప్పుకుందునా? నేను ఎవరికి చెప్పుకుందును? షేము సంతానములో ఇంకెవరున్నారు? హాము సంతానములో ఎవరున్నారు? యాపెతు సంతానంలో ఎవరున్నారు? ఏ వంశం వారికి చెప్పుకుందును? ఏ కుటుంబం వారికి చెప్పుకుందును? ఏ దేశం వైపు చూసినా, ఏ దిక్కు చూసినా ఎవడూ బాగలేడు. ఎవరికీ చెప్పుకోలేను నేను. అందుకే మీకు చెప్పుకుంటున్నాను. సేవకులారా, మీకు చెప్పుకుంటున్నాను అని. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియకుము. నేను పిల్లలను కని పెంచి గొప్పవారినిగా చేసి తిని, కానీ వారు నా మీదనే తిరగబడి ఉన్నారు. అంతటి పెద్ద స్వరముతో ఆయన ఆకాశమందు ఉన్నటువంటి వాడండి. ఆకాశమందు ఉన్నటువంటి వాడు. ఆకాశము ఆయన సింహాసనం, అది ఉన్నతమైనటువంటి స్థలం. అలాంటి స్థలములో ఉన్నటువంటి దేవుడు ఎంత స్థాయిలో ఉంటాడు? అలాంటి వాడు ఎవరిని దుఃఖపెట్టాడు తెలుసా? ఎవరిని బాధ పెట్టాడు? ఎవరిని గాయం చేశాడు? ఆరిన నేల మీద అరకాలు మాత్రమే మోపగలిగేటువంటి వాడు మనుష్యుడు. ఎటు కొలిచినా జానడు స్థలములో నిలబడేటువంటి ఒక మనిషి. ఆదాము నిలబడ్డది జానడు స్థలములోనే, కయ్యను నిలబడ్డది జానడు స్థలంలోనే. ఆ తర్వాత నువ్వు ఎవరిని ఆలోచించినా ఈరోజు నేను మనమందరం నిలబడగలిగేటువంటిది జానడు స్థలంలోనే. ఈ జానడు ఎటు కొలిచిన జానడు స్థలంలో నిలబడగలిగేటువంటి ఈ మనిషి మహోన్నతుడైనటువంటి మహామహుడైనటువంటి మన కన్న తండ్రి అయిన దేవుణ్ణి దుఃఖపెట్టారు. కన్నీరు విడవాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. అది ఎంత తీవ్రమైనటువంటి విషయము! ఎంత తీవ్రమైనటువంటి విషయం! మనిషి వాడెంత, వాడి స్థాయి ఎంత, వాడి బతికెంత? అలాంటి వాడిని దేవుడు నా పిల్లలు అని హక్కున చేర్చుకొని ఆశీర్వదించి అన్నీ అనుగ్రహించి వారిని పెంచి పెద్ద చేసుకుంటే వారే కన్న తండ్రిని. పిల్లరా, మనం అంటూ ఉంటాం కదా, నా పిల్లలు నా గుండెల మీద తన్నారు అని. ఇంచుమించు అదే అర్థం కదండి. ఇంచుమించు అదే అర్థం. దేవుణ్ణి గాయపరిచారు. కనీసం ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత దొడ్డిని ఎరుగును తెలుసుకును. ఎద్దు తన కాపరెవరో తాను ఎరుగుతుంది, తన మాట వింటుంది. గాడిద ఎక్కడ తిరిగినా నా దొడ్డి ఎక్కడుందా అని చెప్పి వెతికి మరి తన దొడ్డికి చేరుకుంటుంది. కానీ ఇశ్రాయేలుకు తెలివి లేదు. అంటే ఇశ్రాయేలీలకి తెలివి లేదు. అంటే నా పిల్లలకి తెలివి లేదు. నా జనులు యోచింపరు. వాళ్ళు ఆలోచించరమ్మా. వాళ్ళు ఆలోచించరు. ఆలోచన ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. ఆలోచన ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. నాకు పిల్లలు కావాలని తలంచి వారిని కన్నాను. ఒకరొకరుగా అందరూ నాకు దూరంగా జరిగారు. ఆదాం మొదలుకొని తెరహు వరకు. ఏదో అబ్రహామును పిలుచుకున్నాను, బాగున్నాడనిపించింది.
ఇసాకు బాగున్నాడనిపించింది, యాకోబు బాగున్నాడనిపించింది. కానీ అది మూన్నాళ్ళ ముచ్చట అయింది. అది మూన్నాళ్ళ ముచ్చట అయింది. ఇశ్రాయేలీలందరినీ నా స్వాస్థ్యంగా భావించి వారి మధ్యలో నేనుండాలి, వారితో నేనుండాలి, నాతో వారుండాలి, మాకు ఎడబాటు ఉండకూడదు, 24 గంటలు మేము కలిసి ఉండాలి అని తపించి వారి మధ్యలో నాకు ఒక స్థలమును ఏర్పాటు చేయించుకొని గుడారం వేయించుకున్నాను. వారు ప్రయాణం చేస్తే ప్రయాణంలో ఉన్నాను, వారు నివాసం చేస్తే నివాసంలో ఉన్నాను, విడిది చేస్తే విడిదిలో ఉన్నాను. వారు ఎక్కడ ఉంటే అక్కడ వారి మధ్యలో ఉండాలని ఒక స్థలమును ఏర్పాటు చేసుకొని వారి మధ్యలో ఉన్నాను. కానీ వాళ్ళు నన్ను ఉండకుండులాగున చేశారు. చూడండి, ఎక్కడైనా మనము ఉండాలి అంటే, మనం వాసం చేసేటువంటి ఇంట్లో మనం ఉండాలంటే మనల్ని అర్థం చేసుకునేటువంటి కుటుంబం ఉండాలి. అవునా? మనకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ మనల్ని డిస్టర్బెన్స్ చేయకుండానైనా ఉండాలి. కనీసం మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. సహాయము చేయకపోగా చీటికి మాటికి సూటిపోటి మాటలతో దెప్పి పొడుస్తూ, తిడుతూ, కొడుతూ, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిని, ఆ భయము గొలిపేటువంటి పరిస్థితిని కల్పిస్తే మనము ఆ గృహంలో ఎలా ఉండగలమండి? ఎలా నెమ్మదిగా ఉండగలం? భయంగా ఇక్కడ గడపడం కంటే బయటపడటం ఉత్తమము అనుకుంటాం. అది మన విషయం. బయటపడటము ఉత్తమము అనుకుంటాం. పిల్లరా, కుటుంబంలో 10 మంది ఉన్నారు అంటే ఒక్కొక్కడిది ఒక్కొక్క జాస్తి. ఒకడు తాగుబోతు, ఒకడు తిరుగుబోతు, ఒకడు వ్యభిచారి, ఒకడు హంతకుడు, ఒకడు మోసగాడు. ఎన్ని దుర్లక్షణాలు ఉంటాయో అన్ని రకాలైనటువంటి దుర్లక్షణాలు కుటుంబం అంతట్లో ఒక్కొక్కడిలో ఒక్కొక్క లక్షణం ఉంది. బయట నుండి ఇంటికి వస్తే ప్రశాంతత కాదు. వీరి అవలక్షణాలను బట్టి మనసు చెదిరిపోతుంది. ఎవరిని చూసుకొని ఉండాలి? తండ్రి బాగున్నాడా? తల్లి బాగుందా? అన్న బాగున్నాడా? తమ్ముడు బాగుందా? అక్కనా? చెల్ల? ఎవరు బాగున్నారు? ఎవ్వరు బాగలేరు. అంత నస, అంత నేరం, ఘోరం. అప్పుడు మనం అనుకుంటాం, ఈ ఇంటిలో ఉండటం కంటే బయటెక్కడైనా కిరాయి తీసుకొని ఆ ఇంటిలో ఉండటం బెటర్ అనుకుంటాం. అసలు ఇల్లు లేకపోయినా ఎక్కడైనా చెట్టు కింద తలదాచుకోవటం బెటర్ అని అనుకుంటాం. అవును కదా పిల్లరా? ఏరి కోరి నేను వీరి మధ్యలో ఉండాలని ముచ్చటపడి మోషేకు చెప్పి గుడారం వేయించుకొని అందులో ఆయన వాసం చేస్తూ వచ్చినటువంటి ఆయన ఇప్పుడు ఏం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే, రే మోషే, నా గుడారమును తీసి పాలెం బయట వేయరా, నా గుడారమును తీసి పాలెము బయట వేయనన్నాడు. అంటే ఊరు ఖాళీ చేశాడు. ఎంత బాధాకరమైన విషయం. ఆ సమాజంలో నుండి బయటికి వెళ్ళాడు. ఒక తండ్రి, పిల్లలు బయటకు వెళ్ళారంటే వేరుగా ఉంటుంది, కానీ యజమానే ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. భార్య, నా పిల్లలు, నా పెద్దోడు, నా చిన్నోడు, నా కూతురు, ఎవ్వరు బాగలేరు. నేను వినలేకపోతున్నాను, ఆ దరిద్రం చూడలేకపోతున్నాను, నేను ఆ బాధ నేను ప్రత్యక్షంగా ఉండి అనుభవించలేకపోతున్నాను, జీర్ణించుకోలేకపోతున్నాను దాన్ని. నేను ఉండలేను. ఏమండి? ఎదురు తిరిగారట. ఎడమ చేతితో ఒక్కటేస్తే ఎక్కడ పోతారండి వీళ్ళు?
ఎక్కడ పోతారు? అలాంటి వారిని ఉద్దేశించి నాకు ఎదురు తిరిగారు అని ఒక సేవకులకు చెప్పుకోవలసినటువంటి పరిస్థితి దేవుడికి వచ్చింది అనంటే అది ఎంత దయానీయకరమైనటువంటి సంగతి అంటే, నిజంగా మీరు ఆలోచిస్తే హృదయం ద్రవిస్తుంది, కళ్ళు చెమ్మగిలుతాయి. మీరు ఆలోచిస్తున్నారో లేదో? మీరు ఇంకా వీడియో మ్యూట్లో పెట్టుకుని ఉన్నారు. మీ 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 ఎక్స్ప్రెషన్స్ ఏంటో నాకు తెలియట్లేదు. మీకు అర్థమవుతుందా? దేవుడి ఆవేదన అర్థం చేసుకోగలుగుతున్నారా? అలాంటి జనాంగములలో, అలాంటి పిల్లలలో, అలా బాధపరిచినటువంటి వారిలో, గాయపరిచినటువంటి వారిలో నేనేమైనా ఉంటున్నానా అని ఆలోచించుకోవలసినటువంటి విషయము. స్వరాజ్, ఎందుకు మ్యూట్లో ఉన్నావు నువ్వు? నిస్సి, జనార్దన్, వెన్నెల, మీరు వింటున్నారా దేవుని మాటలు? అర్థం చేసుకుంటున్నారా? ఆలోచిస్తున్నారా? మరలా చెప్పాలా పేర్లు పెట్టి మీకు? వీడియోలు ఆన్ చేయండి, వీడియోలు ఆన్ చేయండి అని. ఎందుకు మిమ్మల్ని వీడియో ఆన్ చేసుకోమంటున్నాం? ఈ ఆవేదన, ఈ ఆలోచన మనకు అర్థం కావాలి. మీకు అర్థమవుతుందా లేదా అని ఎరుగుటకు ప్రియులారా, ఊరి బయట వేయమన్నటువంటి దేవుడు ఒకానొక దినమున దైవజనుడైనటువంటి యెహెజ్కేలుని ఆ స్థలానికి తీసుకొచ్చి చూపించాడు. ఏ కట్టడమైతే గొప్ప కట్టడమని ప్రపంచంలో పేరు ఖ్యాతి గడించిందో అలాంటి పరిశుద్ధ స్థలము ఒకనొకనాడు ముచ్చటపడి మోరియా పర్వతం మీద అబ్రహాములకు చూపించాడు ఆ స్థలం. ఆ తర్వాత మరొక దినమున ఇక్కడ బలి అర్పించుము అని చెప్పేసి దావీదునకు చూపించాడు ఆ స్థలం. ఆ తదుపరి దావీదు కడుపులో నుండి వచ్చినటువంటి సొలొమోను ద్వారా నిర్మాణము చేయించుకున్నాడు దేవాలయము ఆ స్థలములోనే. అది వర్ణాను కళ్ళం. మోరియా పర్వతం మీద వర్ణాను కళ్ళములో ఇది నేను ఉండు పరిశుద్ధ స్థలము అని చెప్పి ముచ్చటపడి కట్టించుకున్నటువంటి ఆ నిర్మాణమును యెహెజ్కేలుకు చూపిస్తూ ఏమన్నాడు తెలుసా? నిజంగా కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటే, పుట్టెడు శోకంతో ఏడవలేక ఏడుస్తూ, పళ్ళు రాలిపోయి చర్మము ముడతలు పడి మాట్లాడలేక మాట్లాడుతూ, ఏడవలేక ఏడుస్తూ, ఇల్లు విడిచి నేను వెళ్ళొస్తాను బిడ్డ, నేను ఉండలేనురా ఇక్కడ అని వెళ్ళిపోతున్నటువంటి తల్లిదండ్రులను చూస్తే మన హృదయం ఎలా ద్రవిస్తుందో, కళ్ళు ఎలా చెమ్మగిల్లుతాయో. దేవుడి యొక్క ఆవేదన అంతకంటే ఎక్కువ తీవ్రంగా ఉన్నది. అంతకంటే ఎక్కువ తీవ్రంగా ఉంది. నేను ఆ తీవ్రత అనేటువంటి పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే, అంతటి వాడు ఇలా చెప్పుకోవలసి వచ్చిందా? అల్లంతటి వాడు ఇలా చెప్పుకోవలసిందా? ఇంత దీనంగా చెప్పుకోవలసి వచ్చిందా? అటు సేవకులకు చెప్పుకున్నాడు, నౌకర్లకి. ఇప్పుడు యెహెజ్కేలుకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 6వ వచనము. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనము. అంతటా ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయుదారని నీవు చూచుచున్నావు కదా, నా పిల్లలని నేనే నా చేతులారా బబులోనీలకి అప్పగించాల్సి వచ్చింది. అంచెలంచెలుగా వారిని అందరినీ పట్టించేశాను. చంపబడ్డారు, చెరగొని తీసుకుపోబడ్డారు, సర్వనాశనం చేయబడ్డారు. ఎందుకు చేశాను? నా పిల్లలను చంపుకోవటం నాకేమైనా ఇష్టమా? నా పిల్లలను అలా అప్పగించి నేను ఆనందంగా ఉండగలనా?
నేను ఎందుకు అప్పగించాల్సి వచ్చింది? నా పిల్లలను బాధ పెట్టడము, చంపుకోవటము ఏ తండ్రికి ఇష్టము ఉండదు కదా. అది ఎంత కష్టమైనటువంటి విషయము. ఎంత కష్టముతో నేను నా పిల్లల్ని అప్పగించాల్సి వచ్చి ఉంటుంది. ఒకసారి అర్థం చేసుకో. యేస్కేలు అనేటువంటి కుమారుడికి చెప్పుకుంటున్నాడు, ఎంత కష్టంతో నేను అప్పగించి ఉంటాను. ఒకసారి ఇటువైపు చూచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవున్నట్లుగా. ఎంత ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఎక్కడైనా మనం ఒక దగ్గర నిలబడి ఉంటే అక్కడ ఒక కంపు వాసన వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తాం? అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతాం. అలాంటి పాపపు కంపు కొట్టింది ఇక్కడ దేవుడికి. పాపపు కంపు కొట్టింది. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవున్నట్లు ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివి కదా. నేను విడిచిపోవున్నట్లు పాపపు అత్యధికమైనటువంటి హేయ కృత్యములు, అత్యధికమైన హేయ కృత్యములు. ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? మీరు అపవిత్రులుగా ఉండకండి అన్నాను. అపవిత్రతతోటి ఈ పరిశుద్ధ స్థలానికి మీరు రాకండి అన్నాను. అలాంటిది పాపము చేయువారే ఈ దేవాలయ పెద్దలుగా కొనసాగుతున్నారు. వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు. ఆరాధించవలసినటువంటి ఈ స్థలంలో కాస్త వ్యాపారాలు ప్రారంభించారు. పరిశుద్ధ స్థలాన్ని కాస్త పాపపు కొంపగా మార్చేశారు. ఇలాంటి పాపపు కొంపలో నేను ఎలా ఉండగలను? కాకపోతే చూడు అని చూపిస్తున్నాడండి. అక్కడ జరిగేటువంటి వికృత చేష్టలని, అక్కడ జరుగుతున్నటువంటి వికృత చేష్టలని, అన్యాయపు క్రియలని. దుష్టత్వం అంటే దేవుడికి పడదు, ఇష్టం ఉండదు. దాన్ని దూరం పెడతాడు, లేదా ఆయనే దానికి దూరంగా ఉంటాడు. ఇదిగో దుష్టత్వం ఎంత పెరిగిపోయిందో చూడండి, ఎంత పెరిగిపోయిందో చూడు. నేను ఉండకుండులాగున అనే పదం వాడాడు కదా. నేను విడిచిపోవున్నట్లు అని అన్నాడు. ఏమంటే ఆయన విడిచిపోవాలా? వీళ్ళని ఊడ్చిపాడేయలేడు. నేను విడిచిపోవున్నట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా. ఈ తట్టు తిరిగిన ఎడల ఇంకా చూడు. ఇక్కడ ఈ మూలకి అనుకుంటున్నావేమో, ఆ గదిలోనే అనుకుంటున్నావేమో. పరిశుద్ధ స్థలాన్ని చూడు, అతి పరిశుద్ధ స్థలాన్ని చూడు. తూర్పు గుమ్మం వైపు చూడు, ఉత్తర గుమ్మం వైపు చూడు, దక్షిణ గుమ్మం వైపు చూడు. నువ్వు ఏ దిక్కైనా చూడు. ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయ క్రియలు నువ్వు చూచెదవు. దేవాలయం చుట్టూ యాజకులకంటూ ఒక గదిని ఏర్పాటు చేశాను, రాజులకంటూ ఒక గదిని ఏర్పాటు చేశాను, అతిథులకంటూ మరొక గదిని ఏర్పాటు చేశాను, సామానుల కోసం అంటూ ఒక గదిని ఏర్పాటు చేశాను. ఇలా రకరకాలైనటువంటి గదులను ఏర్పాటు చేశాను. ఏ గదికి వెళ్ళినా, ఏ స్థలమునకు వెళ్ళినా పాపపు రోత కంపు నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకేరా నేను ఆ స్థలాన్ని విడిచిపెట్టాను. ఇప్పుడు నాకు ఆ కట్టడం వద్దు, అందుకే కూలగొట్టేయించాను బబులోనీల చేత. నా నిలయాన్ని, నా ఆవాసాన్ని నేను ఎందుకు కూలగొట్టుకోవలసి వచ్చింది? అది పాడు చేయబడ్డది కనుక. అలాగే వారిని ఎందుకు తరిమి కొట్టాల్సి వచ్చింది? వారిని చూస్తూ నేను ఉండలేకపోయాను గనక. అని
ఇశ్రాయేలీల తరములో ఆయన పడిన ఆవేదన అంతా ఇంత కదండి. ఎందుకంటే వాళ్ళతో చేసిన జర్నీ చాలా సుదీర్ఘమైనటువంటి జర్నీ. అబ్రహాము మొదలుకొని సిద్కియా వరకి సుదీర్ఘమైనటువంటి జర్నీ. వందల సంవత్సరాలు ఇంచుమించు 800-1000 సంవత్సరాల కాలం ఇశ్రాయేలీలతో దేవుడు గడిపింది. 1 రోజా 2 రోజుల 1 గంట భరించలేము. మన పిల్లలు అల్లరి చేస్తే, కేవలం అల్లరి చేస్తేనే భరించలేము. ఆకృత్యాలు చేస్తే అందరి ముందు ఆవాసు పాలవులాగున చేస్తే, ముఖం చూపించుకొనలేకుండా మాట్లాడలేకుండా చేస్తే ఎంత బాధగా ఉంటుంది. ఐగుప్తులో నుండి వారిని విడిపించుకొని తీసుకొచ్చేటప్పుడు హడల్, ఫరో భయపడ్డాడు, అమాలేకీలు భయపడ్డారు, ఏదోమీయులు భయపడ్డారు, సిరియన్లు భయపడ్డారు. చుట్టూ ఉన్నటువంటి పాలస్తీనియన్లు అయితేనేమి, కనాను దేశమంతట్లో ఉన్నటువంటి జాతుల వాళ్ళందరూ కూడా భయపడ్డారు. అబ్బో, యెహోవా దేవుని ప్రజలు వీళ్ళు, యెహోవా వీళ్ళ దేవుడు గొప్పవాడు అని కీర్తించినటువంటి వారే ఏం గొప్ప అండి, గొప్ప అన్నారు. గొప్ప ఎత్తుకుపోయింది. ఏం గొప్ప ఉంది, పేరు పెద్ద, ఊరు దిబ్బ, ఏం బాగుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని అన్నప్పుడు దేవుడికి ఎంత అవమానంగా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది. అంత బాధను ఆయన అనుభవించాడు. 1 తరమా 2 తరాల మొదటి ప్రయత్నం. పిల్లలను కన్నందుకు ఆయనకు ఆనందం లేదండి. పిల్లలను కన్నందుకు ఆయనకు ఆనందం లేదు, అచ్చట లేదు, ముచ్చట లేదు. పిల్లలను కన్నందుకు ఆయనకు ఆవేదనే మిగిలింది, దుఃఖమే మిగిలింది, బాధే మిగిలింది. ఆదాము, కయీను, నోవహు, ఈ తరాల గురించి చెప్తున్నాను నేను. అబ్రహాము, లోతుల తరం, తర్వాత ఇశ్రాయేలీల తరం. ఏ దేశమేగినా ఏముందిరా అని ఒక కవి చెప్పినట్టుగా, ఏ తరము చూస్తే ఏమున్నదిరా అన్నట్టుగా అయిపోయింది. ఇలా తరాలన్నీ ముగిసిపోయిన తర్వాత వచ్చిన తరం యేసుక్రీస్తుల వారి తరం. ఆ యేసుక్రీస్తుల వారి తరములో పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. యేసయ్య గారి కాలంలో, అంటే యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నటువంటి కాలంలో పరిస్థితి బాగుందా? పరిస్థితి బాగే ఉంటే అతన్ని ఎందుకు చంపేవారు చెప్పండి. పరిస్థితి బాగుంటే, కన్న తండ్రి పేరట వచ్చినటువంటి యేసుని కడతీర్చారు. అంటే ఎంత భ్రష్టమైనటువంటి, నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి, కఠినమైనటువంటి, క్రూర స్వభావాలు పెంచుకున్నారు చూడండి. వాళ్ళెవరో కాదు, మరలా మత పెద్దలుగా కొనసాగుతున్నటువంటి వారు, యాజకులుగా కొనసాగుతున్నటువంటి వారు, శాస్త్రులుగా కొనసాగుతున్నటువంటి వారు, పరిసయ్యులని, అమ్మో మేమే ఉద్ధరించే వారము అన్నట్టుగా ఉన్మాదపు పరిసయ్యులు, సద్దూకయ్యులు, మతోన్మాదులు. మేమే ఉద్ధరిస్తున్నాం, మేమే నిలబెడుతున్నాం ధర్మశాస్త్రాన్ని, మేమే కొనసాగిస్తున్నాం మోషే వారసత్వాన్ని, మేమే కాపాడు వారము. ఏంటది? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, సంస్కృతి మేమే కాపాడేటువంటి వారము అని చెప్పి జబ్బలు జరుచుకొని తిరిగినటువంటి వారు యేసయ్యను అత్యంత క్రూరంగా చంపేశారు. అప్పుడు లోకం యొక్క పరిస్థితి ఏంటి చెప్పండి. ఇప్పుడు జలప్రళయాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? వారి పాపము కేవలం ఎల్లప్పుడూ చెడ్డది.
గొప్పది, పాపము గొప్పది, పాపము గొప్పది అని ఉన్నటువంటి పరిస్థితుల్లో జలప్రళయాన్ని తీసుకొచ్చాడు. సొదొమ గొమొర్రాలను ఎందుకు కాల్చేశాడు? పట్టణాలు బొత్తిగా పాడైపోయాయి కనుక. బొత్తిగా పాడైపోయి 10 మంది నీతిమంతులు కూడా లేరు. లోతు తప్ప ఎవడున్నాడండి అక్కడ? లోతు తప్ప ఎవడున్నాడు? ఇప్పుడు యేసు ప్రభుల వారి కాలం వచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను గారు ఒక మాట అన్నారు. మీకు జ్ఞాపకం ఉందా? ఈ సందర్భంగా మీకే జ్ఞాపకం రావాలి. అది వెంటనే ఏమన్నాడు ఆయన? ఎవరైనా చెప్పగలరా? మ్యూట్ చేసి చెప్పండి. నా అఫ్కోర్స్ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇతడు. ఎవరి పాప అన్నట్టండి? ఎవరి పాపం? ఏదో ఆ మూలకు ఉన్నాడే, అక్కడ కనిపించకుండా అంతటా అక్కడ కార్నర్లో అక్కడ వాడి పాపాన్ని తీసేయటానికి ఆయన వచ్చాడు అని అన్నట్లా అందరూ బాగానే ఉన్నారు. కానీ అక్కడ చివరిగా ఆ మూలను ఉన్నటువంటి వాడు ఒక్కడు తేడాగా ఉన్నాడు, వాడిని సరిచేయటానికి వచ్చాడు యేసయ్య అని అన్నట్లా. లోకమే పాపముతో నిండిపోయింది. ఎంత దారుణం, ఎంత దరిద్రం! లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే లోకమంతా పాపంతో నిండిపోయింది. ఇప్పుడు ఆయనని ఏ లోకంలో ఉండమంటారు చెప్పండి? అందుకే ఆయన భూలోకమునకు రాలేదు తెలుసా? ఆయన తన పిల్లలను కన్న తర్వాత ఎన్నడూ భూలోకములోనికి ఆయన పాదం మోపలేదు. భూలోకములోనికి రాలేదు. ఆయన పరలోకానికి మాత్రమే పరిమితమై ఉన్నాడు. ఎందుకంటే ఇది ఆయనకు నచ్చదు. పొసగదది. ఆయన పరిశుద్ధుడండి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ పాపము ఉన్నటువంటి లోకములోనికి రావటానికి ఇష్టపడలేదు. ఇక యేసు ప్రభుల వారి తదనంతరం తరము ఎవరి తరం అంటే? తరం మీన్స్ ఇక్కడ శకము అని కొంచెం చెప్పుకోవచ్చు. ఎవరి శకం? అపోస్తలుల తరం కదా. యేసు ప్రభుల వారి తదనంతరం చెప్పుకోదగినటువంటి తరము అపోస్తలుల తరం, అంటే శిష్యుల తరం, మొదటి తరం. అవునా? ఈ తరములో పరిస్థితి ఎలాగుంది? ఈ తరములో కనీసం యేసయ్య వారి పాపము నిమిత్తము నేను మరణిస్తున్నాను అని చెప్పి మరణించాడు కదా. ఆయన చంపబడిన తర్వాతనైనా వారిలో వికాసం కలిగిందా, అంటే మార్పు వచ్చిందా అని అంటే పౌలు గారు అంటున్నారు రోమీలకు చెబుతూ, రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చాలా అండి, చాలా. దేవుడు బాధపడటానికి, కన్నీరు పెట్టుకోవటానికి, దుఃఖపడటానికి, ఛాతి కొట్టుకుంటూ రోధించటానికి, పరితాపం చెందటానికి, సంతాపపడటానికి ఇది చాలా. ఏ తరం అండి ఆయన సంతోషంగా ఉంచింది, ఆనందంగా ఉంచింది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని అంటున్నాడు. అంటే
అంటే ఈ మాట రాసేటాయన కూడా నీతిమంతుడు కాదా? పేతురు ఏమయ్యారు? యోహాన్ ఏమయ్యారు? ఆంద్రే ఏమయ్యాడు? యాకోబు ఏమయ్యాడు? మరియ పరిస్థితి ఏంటి? అనంటే కోట్ల జనాభాలో వీళ్ళ లెక్క వేళ్ళకే పరిమితం అయిపోయింది. చేతి వేళ్ళు ఎన్ని ఉంటాయో అన్నీ. ఎకరాల గంజాయి తోటలో 10 బంతి మొక్కలు పెట్టామనుకోండి, గట్ల మీద పెడతారు కదా, గంజాయి వనములో 10 ఎకరాల గంజాయి వనములో 10 బంతి మొక్కలు పెట్టామనుకోండి, ఏదో పూల మొక్క ఏదో ఒకటి పెట్టాం, ఆ తోటలోనికి వెళితే ఏ వాసన వస్తుందండి? బంతిపూల వాసన వస్తుందా? గంజాయి వాసన వస్తుందా? గంజాయి వాసన వస్తుంది. ఆ బంతిపూలు వాటి వాసన అక్కడ ప్రభావం చూపలేకపోతున్నది. ఈ గంజాయి ఘాటుకి ఆ వాసన ఎక్కడో కొట్టుకుపోతున్నది. అది ఆ మాటలో ఉన్నటువంటి అర్థం. రాసే ఆయన నీతిమంతుడే. అప్పటికి కొంతమంది నీతిమంతులు ఉన్నారు, కానీ అది లెక్కలోనికి రాలేదు. అందును బట్టి ఆ మాట చెప్తున్నట్టు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు. ఎవడు జాగ్రత్తగా గమనించండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నప్పుడే ఆయన సగం చచ్చిపోతాడు. యేసయ్య ప్రాణం పెట్టి వెళ్ళిపోయిన యేసయ్య కూడా పాపం అని ఎంతగా ఏడ్చుంటాడో. నేను చచ్చి వచ్చినా కూడా వీరిలో మార్పు లేదా? యేసయ్యను చంపినోళ్లే కదా పౌలును తిప్పలు పెట్టింది. యేసయ్యను చంపినోళ్లే కదా స్టెఫెను చంపింది, యాకోబును చంపింది, పేతురును చంపాలని చూసింది. ఎక్కడ ఎవరు విన్నాడు? ఎవరు ఎరియారు? ఎవరు మారాడు? ఎవడు తన స్వభావాన్ని మార్చుకున్నాడు? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, అందుకే అంటున్నాను నేను, వీడు ఎంతటోడు, వీడి పొగరేంటి, వీడి పకరేంటి, వీడి గర్వం ఏంటి? అంతటి వాడి వైపు ఇలా వీడు లెక్కలేని ధనముతో మాట్లాడటం ఏంటి? ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు. ఏం జరుగుతున్నది ఇప్పుడు ఈ లోకంలో? ఎవరిది ఈ లోకం? ఎవరు కలుగచేశారు? ఎవరు నాకు జన్మనిచ్చారు? ఇంతమంది ఎలా వచ్చారు? ఇంతమంది ఎలా పెరిగి పెద్దవారయ్యారు? ఇంతమందికి ఇంత ఆహారం ఎక్కడి నుండి వస్తున్నది? ఇంత నీరు ఎక్కడి నుండి వస్తున్నది? ఇంత గాలి ఎక్కడి నుండి వస్తున్నది? ఎవరిస్తున్నారు? ఎందుకు పెంచుతున్నారు? ఎందుకు పెద్ద చేస్తున్నారు? ఇంతకీ ఆయన ఎవరు? ఆయనకి మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటి? ఆయన తీరుతెన్నులేంటి? మనుషుల ఆలోచనలేంటి? తీరుతెన్నులేంటి? ఆయన ఏం కోరుకుంటున్నాడు? మనం ఏం చేస్తున్నాం? ఇలా ఆలోచించేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఆలోచించే యావ ఉందా? ఎవరికైనా ఆ సోయి ఉందా? ఆ సమయం ఉంచుకుంటున్నాడా? కేటాయిస్తున్నాడా? దృష్టి పెడుతున్నాడా? లేదు. బిజీ 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 బిజీ. మన బోటివాడు ఎవడన్నా ఇదిగో ఒకసారి ఈ లోకాన్ని కలగజేసిన వాడు, ఈ ప్రకృతిని కలగజేసిన వాడు, మనకు జన్మనిచ్చిన వాడు, బ్రతుకునిస్తున్నటువంటి వాడు ఆయనే దేవుడు. ఆ దేవుని అంతరంగమును ఆవిష్కరించేటువంటి బైబిల్ అనేటువంటి ఒక పుస్తకం ఉంది. అందులోని కొన్ని మాటలు మనకు విడమర్చి అర్థం చేయించేటువంటి బైబిల్ తరగతులు జరుగుతున్నాయి. ఇదిగో సెమినార్లు జరుగుతున్నాయి, ఇదిగో మీటింగ్లు జరుగుతున్నాయి. రండి అంటే ఎవడైనా రాగలిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడా? సారీ బ్రదర్, నేను రాలేను, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను కాస్త బిజీలో ఉన్నాను, నేను రాలేను అని అంటాడు. అంటే దాని అర్థం కనీసం వినగలిగే మనస్సు కూడా లేదు, వినగలిగే ఓపిక కూడా లేదు వాడికి.
వినుటకు సమయం కేటాయించటానికి వీలవ్వట్లేదు వారికి. ఎవడి సమయం, ఎవడి సోకు. దేవుడిచ్చిన సమయాన్ని దేవుడికి కేటాయించేటువంటి ఓపిక లేదట. అలాంటి వాళ్ళ గుండెలను దేవుడు ఇలా పిసికితే తెలుస్తుంది. అప్పుడు నెమ్మదిగా ఉంటాడు. ఇక అలాంటి వాడిని ఏదో ఒక తెగులుతో మొత్తుతే తెలుస్తుంది. పాడ మీద శవం కదలకుండా ఉంటుంది. కదలకుండా ఉంటుంది. దేవుడి దగ్గరకు వచ్చేసరికి బిజీ అట. బిజీ 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 బిజీ, రాలేను, సారీ, ఈ కారణం ఆ కారణం, అడ్డమైన కారణాలని చెప్తా ఉంటారు. ఎవడికి కావాలి ఆ కారణం? దేవుడికా? దేవుడి దగ్గర నీ కారణాన్ని నీవు సమర్థించుకోగలవా? ఎవడికి కావాలి నీ బోడి కారణం? నువ్వు రమేష్ని కన్విన్స్ చేస్తావేమో, ఇంకొకరిని కన్విన్స్ చేస్తావేమో, మనుషులను కన్విన్స్ చేస్తావు, కానీ దేవుణ్ణి నువ్వు కన్విన్స్ చేయగలవా? సరేరా అని చెప్పి ఒప్పించగలవా? నీ కారణాలు అక్కడ సహేతుకంగా ఉంటాయా? సరిపోతాయా? ఏదో నేను మనుషులను కాబట్టి, నేనేం చేయలేను కాబట్టి సరే తీ అని అంటాను. కానీ నేనన్న ప్రతిసారి ఆయన అంటున్నాడు అనుకుంటున్నారా మీరు? అనడు. నీ లెక్క వేరు, నా లెక్క వేరు, ఆయన లెక్క వేరు. అలా ఉండకూడదు. గ్రహించువాడెవ్వడునూ లేడు. ఇలా అర్థం చేసుకునేటువంటి వాడు లేడు. పిలిచి బొట్టు పెట్టి పిలిచి రమ్మని, బొట్టు పెట్టి పిలవటం అంటే మరి కరపత్రం ఇవ్వాలి కదండి. అలా పిలిచి చెబితేనే ఆలోచించేటువంటి వాడు లేడు. వాడికి వాడుగా స్వతహాగా వెతికేటువంటి వాడు ఉంటాడా? దేవుణ్ణి వెతుకువాడెవడునూ లేడు. అండ్ ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని కలగజేసి భూమి యొక్క పొలిమెరలను ఏర్పాటు చేశాడట. ఆ పొలిమెరల లోపులో వాడు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలని, వెతకాలి, దేవుని వెతకాలి అని. కానీ వెతికేటువంటి వాడు ఎవడునూ లేడట. దేవుని వెతికేవాడు ఉన్నాడండి. దేవుని వెతకటం అంటే ఏంటిదని అర్థం? దేవుణ్ణి వెతకటం అంటే ఉదయం క్లాసులలో ఏం తెలియచేయబడుచున్నది, సాయంత్రం క్లాసులలో ఏం తెలియచేయబడుతున్నది, ఆ సెమినార్లో ఏం తెలియజేయబడుతున్నది, ఈ మీటింగ్లో ఏం తెలియజేయబడుతున్నది, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మాట నా కన్న తండ్రి గురించి, నా దేవుడి గురించి, నా సమస్తమై ఉన్నటువంటి భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకి ఆధారమై ఉన్నటువంటి నా కన్న తండ్రి అంతరంగము ఎక్కడ ఏ విధంగా ఆవిష్కరించబడుచున్నదో అది నేను తెలుసుకోవాలి అని వెతికి వెతికి ప్రయత్నం చేసి ఆరాటపడేటువంటి వారు ఎంతమంది లేరు. అందరూ త్రోవ తప్పి ఏకముగా, అందరూ ఒకళ్ళు కాదు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. పనికి మాలిన వారంటే ఇది తెలుగులో పలికితే అంత బాగా ఎఫెక్టివ్గా ఉండదండి. నేను ఇప్పుడు ఆ మధ్యలో ఎవరికో కొంచెం తెలుగు వర్డ్కి ఇంగ్లీష్ వర్డ్స్కి మనం అలవాటు పడినటువంటి విధానంలో తేడా ఎలా ఉంటుంది, మేబీ జనార్దన్కి అనుకుంటా, రైట్? అది తెలుగులో చెప్తే ఎలాగుంటుంది, ఇంగ్లీష్లో చెప్తే ఎలాగుంటుంది అనేటువంటి విషయము. ఇక్కడ పనికి మాలిన వారు అని అంటే అది కొంచెం మనకు అంత తట్టదండి. ఆడ వేస్ట్ ఫెల్లవాడు అన్నాం అనుకోండి, అది బాగా షార్ప్గా ఉంటుంది వర్డ్. అది వాడు వేస్ట్ ఫెల్లో, వాడు స్కౌండ్రల్, వాడు ఎందుకు పనికిరాడు. ఇంకా అంటారేమో తెలుసా, వాడి నెత్తి మీద రూపాయి పెట్టి జోకితే ఆటాన కూడా తూకడు అని అంటూ ఉంటారు. అర్థమైందా? రూపాయి వాడి నెత్తి మీద పెడితే ఆ రూపాయి కూడా దాని విలువ కోల్పోయిందట. ఆ రూపాయి కూడా దాని విలువ కోల్పోయి ఆటానే అయిందట. ఎంత దారుణం, ఎంత తీవ్రమైనటువంటి విషయం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి.
మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ఇది అపోస్తలుల తరం. మేలు చేసేటువంటి వాడు లేడు, ఒక్కడైనను లేడు. ఇప్పుడు ఎవరిని చెప్పుకొని దేవుడు ముచ్చటపడాలండి? ఎవరిని చెప్పుకొని, ఏ తరము వారిని చెప్పుకొని దేవుడు సంతోషించాలి? ఏ తరము వారిని చెప్పుకొని దేవుడు సంతోషించాలి? అనుభవించేవాడికి తెలుస్తుంది కదా అంటాం కదండి బాధ. ఆ బాధ అనుభవించేవాడికి తెలుస్తుంది. ఎదుటివాడికి ఎంత తెలుస్తుంది? ఎంతో కాస్తో కూస్తో ఎంతో కొంత తెలుస్తుంది. ఇప్పుడు దేవుడు గురించి చదువుతుంటే మనకే ఇంత గుండెలు పిండేసినట్టుగా అనిపిస్తున్నది, హృదయం ద్రవిస్తున్నది, కళ్ళు చెమ్మగిలుతున్నాయి. నేనేం అనుభవిస్తలేను కదా, అదంతా దేవుడు కదా అనుభవిస్తున్నది. ఇప్పుడు ఆయన నొప్పి ఎంతగా ఉండాలి, ఆయన బాధ ఎంత ఉండాలి, ఆవేదన ఎంత ఉండాలి, ఆ కన్నీరు, ఆ దుఃఖం ఎంత తీవ్రంగా ఉండాలండి. ఎవరికి చెప్పుకోమంటావు? ఎవరికి చెప్పుకోమంటావు? ఈరోజు మనకు చెప్పుకున్నాడు. అర్థమవుతుందా? ఈ గంట తన బాధ మనకు చెప్పుకున్నాడు. మీరు విన్నారా? మిమ్మల్ని అడిగేది, మీరు విన్నారా? మీరు ఆలకిస్తున్నారా? దీనికి మీరు వంతుగా మీరేమైనా చేయగలరా? కనీసం నేనున్నాను తండ్రి నీ కోసం అని అనగలరా? ధైర్యంగా మీ పూర్ణ మనస్సుతోటి, హృదయంతో నేనున్నాను తండ్రి అని మీరు అనగలరా? నిలబడగలరా? కొనసాగగలరా? ఇట్స్ యువర్ ఛాలెంజ్. దేవుడు మీకు ఇస్తున్న ఛాలెంజ్. ఒరే, మీరన్నా నా కోసం నిలబడతానని నాకు మాట ఇవ్వండిరా అని చెయ్యి చాస్తున్నాడు. ఆ చేతిలో చెయ్యేసి దేవా నేనున్నాను అని మీరు అనగలరా? శపథం చేసుకోండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పరమ తండ్రి, మీ మాటలు విన్నాం, మీ ఆవేదన ఎరిగి ఉంటున్నాం. మీకోసం మేము నిలబడతాం తండ్రి. ఇంతకంటే ఎక్కువ మాటలు చెప్పలేము. మీకోసం నిలబడతాం. పరిశుద్ధాత్మిక సహాయం మాకు దయచేయండి. మీ ప్రియమైన కుమారుడైన క్రీస్తు యేసుల వారి త్యాగదలితమైన నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్న మనందరికీ దేవుని మనస్సుని ఎరిగి ఆ మనసుకు తగినట్లుగా నేను బ్రతికి నా కన్న తండ్రి మోములో ఆనందాన్ని చూడాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.